టాలీవుడ్ లో హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో అదరగొట్టేస్తున్న హీరోయిన్ మీనాక్షి చౌదరి. ఇక సుశాంత్ నటించిన ఇచ్చట వాహనములు నిలుపరాదు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ అమ్మడు అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని చేస్తూ వచ్చింది. అయితే మీనాక్షి సినిమాలు ఒక పక్క సూపర్ హిట్లు కొడుతున్నాయి, మరికొన్నేమో డిజాస్టర్లు అవుతున్నాయి. హిట్లు ఫ్లాప్లు అనేవి ఎవరికి సంబంధం ఉండవు, కానీ ఆ ఇంపాక్ట్ ఖచ్చితంగా కెరీర్ గ్రోత్ మీద అయితే పడుతుంది కదా. ఇక సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో ఈ ఇయర్ మొదట్లో సెన్సేషనల్ హిట్ అందుకుంది మీనాక్షి చౌదరి. అయితే లాస్ట్ ఇయర్ సెకండ్ హాఫ్లో లక్కీ భాస్కర్ సక్సెస్ అందుకున్నా కానీ మెకానిక్ రాకీ, మట్కా సినిమాలు మాత్రం బోల్తా కొట్టాయి. మరి ఆ సినిమాలో నటించడం వల్ల ఎంతో కొంత మీనాక్షి గ్రాఫ్ అయితే పడిపోయింది. అయితే వెంకటేష్ సినిమాతో హిట్ అందుకున్న మీనాక్షి మరో సూపర్ హిట్ పడితే కానీ ఆమె లక్కీ అనేది చెప్పలేం. మీనాక్షి సినిమాలు సక్సెస్ అవుతున్నా కానీ స్టార్ రేంజ్కి వెళ్ళడంలో వెనుకబడుతుంది. ఎందుకో ఆమె ఒక మెట్టు కిందే ఉంది అని అనిపిస్తుంది. ఇక మీనాక్షి యువ హీరోలతో చేయడమే దానికి కారణమా అన్నది కూడా తెలియాల్సి ఉంది. మీనాక్షి ఇప్పుడున్న రేంజ్ కన్నా హిట్లు కొట్టి స్టార్ ఛాన్సులు అందుకొని పాన్ ఇండియా వైడ్గా అదరగొట్టేయాలి. అయితే అలా జరగాలంటే ఆమె కెరీర్ ఇలా అప్ అండ్ డౌన్స్లా ఉండకూడదు. ప్రస్తుతం మీనాక్షి చౌదరి నవీన్ పొలిశెట్టితో అనగనగా ఒక రాజు సినిమా చేస్తుంది. దానితో పాటు నాగ్ చైతన్య, కార్తిక్ దండు చేస్తున్న థ్రిల్లర్ మూవీలో కూడా నటిస్తోంది. ఈ రెండు సినిమాల మీద మీనాక్షి చాలా హోప్స్ పెట్టుకుంది. అటు తమిళంలో కూడా తలపతి విజయ్తో చేసిన గోట్ పెద్దగా ఇంపాక్ట్ అయితే చూపించలేదు. అందుకే అమ్మడికి కాలీవుడ్ నుంచి ఛాన్స్లు అయితే రావట్లేదు. ఇక మీనాక్షి స్టార్ ఫామ్ కొనసాగించాలని ఆమె ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఇక ప్రస్తుతం మీనాక్షి చేస్తున్న రెండు సినిమాలు ఇంట్రెస్టింగ్ బస్తోనే వస్తున్నాయి కాబట్టి మీనాక్షికి అంతా కలిసి వచ్చేలా ఉండొచ్చనే చెప్పొచ్చు. అంతేకాదండోయ్, మరో రెండు సినిమాలు కూడా మీనాక్షి హీరోయిన్గా చర్చల దశలో ఉన్నాయని తెలుస్తోంది.